नाजरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बतारीख़ 18 जून को तेलंगाना NAB के एहलकारों ने गम्माडीला पुलिस संगारेड्डी ज़िला के साथ मिलकर 2 शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जो कि अल्फाजोलम ड्रग तैयार कर रहे थे और इसे ज़रूरतमंद सारिफिन में ऊंचे दामों में फ़रोख्त किया कर रहे थे और गैर क़ानूनी तरीक़े से बहुत ज़्यादा पैसा कमा रहे थे। इनके कब्ज़े से 2.6 किलोग्राम अल्फाजोलम मंशियात और मैन्युफैक्चरिंग लैब के साथ मैन्युफैक्चरिंग में इस्तेमाल होने वाले तमाम आलात, मोबाइल फ़ोन्स को ज़ब्त कर लिया गया। गिरफ़्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है। गोसुकोंडा अंजीरेड्डी उम्र 41 साल, जो कि पेशे से बिजनेसमैन बताया जा रहा है। दूसरा मुलजिम कियासाराम राकेश उम्र 36 साल, जो कि एक रियल्टर बताया जा रहा है। पुलिस ने मुलजिमान के कब्ज़े से 2.6 किलोग्राम अल्फाजोलम ड्रग, स्टेज 1 इंटरमीडिएट प्रोडक्ट 20 किलोग्राम, स्टेज 2 इंटरमीडिएट प्रोडक्ट 10 किलोग्राम, मिक्स सोल्यूशन 350 लीटर, हेक्सामीथाइल और दीगर कई सारे मवाद को ज़ब्त कर लिया गया। मुलजिमान, जो कि गैर क़ानूनी तरीक़े से इसे फ़रोख्त करते हुए ऊंचे दामों में अपना मुनाफा कमा रहे थे। वाज़ेह रहे नाजरीन कि अल्फाजोलम एक इंतहाई नशा आवर दवा है। यहाँ तक कि एलोपैथिक डॉक्टर्स भी 0.25 मिलीग्राम से 0.5 मिलीग्राम ज़्यादा से ज़्यादा तजवीज़ करते हैं, और वो भी महज 14 दिनों के लिए, क्योंकि इसका ज़्यादा इस्तेमाल इंसानी ज़िंदगी के लिए ख़तरात साबित होते हैं। NDPS एक्ट के मुताबिक तिजारती मक़दार 100 ग्राम कोकेन के बराबर होती है। मज़ीद ख़तरनाक केमिकल जैसे बीजाइल कैनाइड नाख्वानदा लोगों की तरफ से आरिज़ी लेबर्स में अल्फाजोलम की तैयारी के लिए इस्तेमाल किया जाता है, और इसके ज़्यादा इस्तेमाल से इंसान की मौत भी वाक़ई हो सकती है। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। వేల మందిని కాపాడుతుంది. ఎందుకంటే ఈ రోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక 20-30 కేజీల అల్ఫాజోలం బయటకు పోకుండా మనం కాపాడాం. సో 20-30 కేజీల అల్ఫాజోలం అంటే దాదాపు 1,00,000 మంది కళ్ళును తాగొచ్చు దాంతో. సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక 4th కేసు మన సంగారెడ్డిలోనే. సో ఒక ఆల్ఫాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం, ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చింది NDPS యాక్ట్లో 100 గ్రామ్స్, కానీ ఇక్కడ మనకు దొరికింది 2.6 kgs, అంటే చాలా 26 రేట్లు ఎక్కువ. సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక 60 లక్షల విలువైన ముడి సరుకులు, ఎక్విప్మెంటు, సెంట్రిఫ్యూజల్ పంప్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను, ఒక చిన్న కుటీర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. సో దీనిలో ముఖ్యంగా 4 అంజిరెడ్డి అని చెప్పేసి, గోసుగొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, కేశవం రాకేష్, ఈ నలుగురు కూడా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది. సో దీన్ని తయారు చేయడానికి ఈ కేశరం రాకేష్ అనే ఇతను ఒక కెమిస్ట్. సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఉంది. ఇంతకుముందు ఒక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు. సో దీనికి ఈ గోసుగొండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్, దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటాయో అవన్నీ కూడా అతను తీసుకోవడము. దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్, ఇది అసైన్ భూమిలో ఒక 30 సంవత్సరాలు లీజ్ తీసుకుని ఒక కుల్ల ఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. సో ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పకడ్బందీ ప్రాపర్ ల్యాబ్ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ తోటి
చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ను తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన అల్ఫాజోలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలంటారు. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫాజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి అండ్ పసల్వాడి, గుమ్మడితల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమేంటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్, దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో అనాథరైజ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాబ్కు మరియు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి తగిన పారితోషికం, దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి.